తొలగించి శాంతిని ఇస్తుంది. ఆందోళనను తొలగించి శాంతిని ఇస్తుంది. మనం ఈ లోకంలో కొంతమంది అంటూ ఉంటారు, ఈ యొక్క సమస్య పోతే ఈ యొక్క సమస్య అండి మా ఇంట్లో, ఈ యొక్క సమస్య పోయే వెంటనే ఈ యొక్క సమస్య నా హృదయంలో వస్తుంది. ఆ యొక్క పెద్ద కుమారుడు వల్ల ఓకే ఈ యొక్క సమస్యకు సమాధానం వచ్చేసింది, అంతా బాగుంది అనుకునేటప్పటికీ కూతురు వల్ల, ఇంకొక కుమారుడు వల్ల, ఎవరొక విధంగా ఏదొక సమస్య నా జీవితంలో వస్తుందండి అని మనం అంటూ ఉంటాం కదా. కానీ నువ్వు ప్రార్థన జీవితాన్ని, ప్రార్థనలో నువ్వు ప్రతిరోజు దేవుడితో సమయం గడుపుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆందోళన, ఆ యొక్క సడన్ గా సాతాను పెట్టే ప్రతి శోధనకి నువ్వు ఆందోళన చెందకుండా నీలో సమాధానం ఉంటుంది. నా దేవుడు చూసుకుంటారు, నా దేవుడు సహాయం చేస్తారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. కదా, మనము ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏ రోజు కీడు ఆ రోజే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కీడుని, ఆ శోధనని తట్టుకునే సమాధానం, ధైర్యం దేవుడు నీకు కలగ చేస్తారు. కొన్నిసార్లు నీకు ఏదైనా ఆ యొక్క సడన్ గా వార్త తెలిసినప్పుడు, హఠాత్తుగా ఏదైనా వార్త తెలిసినప్పుడు నీ పక్కన ఆదరించే వాళ్ళు ఉండకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, కానీ నీలో ఉన్న దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీలో ఉన్న దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఏం అవ్వదులే, దేవుడు కార్యం చేస్తాడు అన్న ధైర్యాన్ని దేవుడు కలగ చేస్తాడు. ప్రార్థన ఏం చేయగలదండి? ఆందోళనని తగ్గించి, ఆందోళనని తీసివేసి శాంతిని అనుగ్రహిస్తుంది.